మాది విజయవాడ. సతీష్ కుమార్ కోసం వచ్చామండి. మా అబ్బాయిని అన్యాయంగా ఈ కేసులో ఇరికిచ్చేసి ఇట్లా చేశారు. అబ్బాయికి అసలు ఈ రాయి పెట్టి కొట్టింది కూడా ఏం తెలియదు. మా అబ్బాయి అసలు అలాంటి వాడు కాదు. మేము కూలీనాలు చేసుకుని బతికేవాళ్ళం. ఇట్లా పడుకున్నవన్నీ తీసుకెళ్లిపోయి ఇలాగా తీసుకెళ్లి ఇట్లా చేశారు సార్. ఏమనిపిస్తుంది మీకు? అంటే మీ ఇంటికి వచ్చి పోలీసులు తీసుకెళ్తేప్పుడు మీకు చెప్పారా ఇట్లా జగన్మోహన్ రెడ్డి కొట్టాడు? చెప్పలేదు సార్. మాకు ఏదో సొల్యూషన్ తాగుతున్నారని ఎంక్వైరీకి వచ్చాము. ఎంక్వైరీ చేసేసి ఎమ్మటే పంపించేస్తాము. ఆధార్ కార్డు తీసుకొని స్టేషన్కి రండి అన్నారు. వెళ్ళాము. అక్కడే నైట్ వెళ్ళాము. 2 గంటల దాకా ఉండి మళ్ళీ వచ్చాము. మళ్ళీ వచ్చి చూస్తే అక్కడ ఎవరు లేరు. అడిగితే ఇక్కడికి ఎవరిని తేలేదన్నారు. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ 1/2 గంట ఆగి వెళ్తే మళ్ళీ లేదు, 4 తెల్లారి 4 దాకా ఉన్నాము. ఇక్కడికి ఎవరిని తేలేదమ్మా, మీరు పొద్దునకి రండి, ఏమైనా పొద్దునకి వస్తే తెస్తారేమో అంటే మేము ఇంటికి వచ్చేసాము. మాకు తెల్లారి అప్పటి నుంచి 4 రోజులు 3 రోజుల దాకా కూడా పిల్లల్లో మాకు ఎవరిని చూపించలేదు. అంటే అరెస్ట్ చేసి జైలు పంపించేటప్పుడు ఏమన్నా మీకు చెప్పారు? ఏమని చెప్పారు? చెప్పలేదు మాకు. తర్వాత